హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మన వ్లాగ్ ఏంటంటే, నేను ప్రజెంట్ విలేజ్లో ఉన్నాను. విలేజ్లో ఎలా ఉంటుంది మీకు తెలిసిందే. చాలామంది ఏంటంటే పొగాకు తోటలకి, అలాగే వచ్చేసి మిర్చి తోటలకి, పత్తి తోటలకి పని చేయడానికి వెళ్తుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో ఉండి కూడా విలేజ్లో పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిలో ఏంటంటే నేను ఇవాళ చూపించబోతుంది ఏంటంటే మిర్చి ఏంటంటే, పండించిన మిర్చి పొలాలకి వెళ్ళి కోసి అది బస్తాల్లో తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే ఇళ్ళకి సప్లై చేస్తుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉండి కొంతమంది ఏంటంటే మిర్చికి తొడుగులు అనేవి ఉంటాయి. ఆ తొడుగులు తీయడానికి కేజీ 20 రూపాయల లెక్కన ఇక్కడ విలేజ్లో ఇస్తూ ఉంటారనమాట. అవి కోస్తూ ఉంటారు పల్లెటూరులో. అవి మీకు చూపిస్తాను, ఆ బస్తా కూడా చూపిస్తాను. ఆ బస్తా అండ్ కోయడానికి మా ఇంట్లో కూడా మా అమ్మ వాళ్ళు మిరపగోతాలు వేసుకుంటూ ఉంటారనమాట. అయితే నేను కూడా కోద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మరి లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్దాం పదండి. వెళ్ళే ముందు మీకు కొన్ని చిన్న చిన్న కోడి పక్షుల్ని చూపిస్తాను చూడండి. కోడి పెట్టలు అంటారు, కోడి పక్షులు అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కాబట్టి వాటిని చూపిస్తాను, వచ్చేయండి. ఇదిగోండి సరదాగా ఇక్కడ వీటికి ఏంటంటే ఈ చిన్నపాటి తోటలో వీటికి సురక్షితంగా ఉండడానికి ఒక ప్లేస్ అన్నమాట. ఇవన్నీ చూడండి. అయ్యో ఒక్కటి కూడా చిక్కట్లేదు చూడండి. నేను ఎక్కడ పట్టుకుంటాను అనేసి దాక్కుంటున్నాయి అవి. పోయి బ్లాకే పట్టుకున్నా. అంటే నేను బ్లాక్గా ఉన్నానా? బ్లాక్ చాలా మంచిదండి. ఇదిగోండి, చాలా బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా. సరే దీన్ని వదిలేద్దాం. మరి లేట్ ఎందుకు? ఇంకో విషయం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా బస్తా. ఇదిగోండి ఇదే బస్తా, మిర్చి బస్తా. ఈ బస్తా నిండా అంటే ఇది మినిమం ఒక 40 కేజీస్ ఉంటుంది. ఇదంతా కోస్తే మనకి ఎంత వస్తాయో మీకు ఆల్రెడీ చెప్పాను. కేజీ వచ్చేసి 20 రూపీస్. కేజీ తొడుగులు తీస్తే 20 రూపీస్ అనమాట. ఇది బస్తా. దీని కింద కూర్చున్నామంటే ఘాట్ వచ్చేస్తుంది కాబట్టి కూర్చోకూడదు. మరి లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే మిరపకాయలు కోస్తున్నాను. మిరపకాయలు కోయడం కాదు, వలవడం అన్నమాట. అంటే ఈ తొడుగులు ఉంటాయి కదా, ఇవి వలవాలి. పిల్లలు గోల చేస్తుంటారనమాట ఇక్కడ విలేజ్లో. ఇదిగోండి గాయస్, ఇవి వచ్చేసి మిరపకాయలు, మీకు ఆల్రెడీ తెలుసు. అయితే అమ్మ ఒక్కటే ఎక్కడ ఒలుస్తుందని చెప్పి నేను కూడా కూర్చున్నాను అనమాట హెల్ప్ చేయడానికి మా అమ్మకి. అయితే నా పక్కన ఏంటంటే కొన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయని నేను మళ్ళీ ఒరిజినల్ వాయిస్ తీసేసి డబ్బింగ్ చెప్తున్నాను. అయితే మా అమ్మతో మాట్లాడుతూ నేను పని చేస్తున్నాను అనమాట. ఎప్పుడో ఒకసారి కదండి విలేజ్కి వచ్చేది, సరదాగా వచ్చినప్పుడైనా అమ్మకి హెల్ప్ చేద్దాము అనేసి నేను మిరపకాయలు అనేవి ఒలుస్తున్నాను. చూశారు కదా, పైన ఉండే తొడుమలు ఒలుస్తున్నాను. అయితే ఇందాక చెప్పినట్టు ఇక్కడ కేజీ 20 రూపీస్ అలా ఇస్తారనమాట. ఏదో సరదాగా టైంపాస్గా ఉంటుంది అనేసి అమ్మ కూడా చేస్తుంది. అమ్మకి చాలాసార్లు చెప్పాను నేను వద్దు అని చెప్పి. బట్ కాకపోతే నాకు టైంపాస్ అవ్వాలి కదా అనేసి ఇంటి పక్కన లేడీస్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళతో కలిసి సరదాగా ఈ మిరపకాయలు అనేవి ఒలుస్తూ ఉంటుంది. ఇదిగోండి చూశారు కదా, ఒలిచిన మిరపకాయలు, అదే తొడుమలు ఉంటాయి కదా, అవి తీసినటువంటి మిరపకాయలు ఇవి అన్నమాట. ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను కదా, నేను లేడీస్ అందరూ కూర్చొని ఇలా మిరపకాయలు అనేవి వలుస్తూ ఉన్నారు, చూశారు కదా. అయితే ఈ మిరపకాయలు వలిచేటప్పుడు కూడా ఏంటంటే మనకి ఘాటు అనేది చాలా అంటే చాలా, మనం కారం కూరలో ఎక్కువ వేస్తేనే మనం తినలేము. అలాంటిది ఘాటు ఎక్కువ వస్తుంటే ఎట్లా ఉంటుంది, వలిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ ఇంకా పని అంటే పనే కదండి. విలేజ్ కష్టం అనేది చాలా ఉంటుంది. రైతు కష్టము, అలాగే రైతు పండించే పంటలు అనేవి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు. అయితే మన ఛానల్ నా పక్కన వచ్చేసి మీకు కొన్ని డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కోళ్ళ సౌండ్లు. ఇదిగోండి మా చిన్న పాటి కోళ్ళు అనమాట ఇవి. ఈ కోళ్ళు చూసారా, బస్తా పైన కూర్చొని ఎంత అల్లరి చేస్తున్నాయో అబ్జర్వ్ చేశారు కదా.
ఈ బస్తా వచ్చేసి 40 kgs బస్తా. ఈ బస్తా వేసుకొని మనం ఇలా చేస్తుంటాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.